రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల అమెరికా విధించిన ఆంక్షలతో రష్యా చాలా తక్కువకే తన క్రూడ్ ఆయిల్ని ప్రపంచ దేశాలకు అమ్మింది. అందులో భారత్, చైనా చాలా ఎక్కువ వాటా కొనుగోలు చేశాయి. ఒకప్పుడు మనం రష్యా దగ్గర కేవలం 1%, 2% కొనేవాళ్ళం. కానీ 43% పెరిగిందంటే కేవలం రాయితీల వల్ల వస్తుందని. అంత పెద్ద రాయితీ ఏ దేశం కూడా ఇవ్వలేదు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ కనుక రష్యా నుంచి బయటికి వెళ్ళకపోతే తన యొక్క ద్రవ్యోల్బణం పెరిగిపోతాయి. అదే ప్రధానమైనటువంటి వనరు కాబట్టి. సో అలాంటి పరిస్థితుల్లో మనకి $45 ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత పరిణామాలు చివరికి అమెరికా విధించినటువంటి సుంకాలను కూడా లెక్క చేయకుండా మన దేశ ప్రయోజనాలే ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం చాలా చమురు అయితే కొనేసింది. ఆ చమురుతోటి కదా ఇప్పటికీ కూడా మనకి నిల్వలు పెరిగాయి కాబట్టి మనకి ఇప్పుడు ఇంత పరిస్థితి వచ్చినా భయపడకుండా చమురు ధరలు అలాగే ఉన్నాయి. అంటే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు రష్యా వంతు వచ్చింది. ఎప్పుడైతే మిడిల్ ఈస్ట్లో యుద్ధం మొదలైందో, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైనటువంటి యుద్ధం వల్ల హార్మోజ్ జలసంధిని మూసేసిన తర్వాత రష్యాకి కలిసి వచ్చింది. రష్యా ఇప్పుడు తన యొక్క ఏదైతే రాయితీలు ఇచ్చి కోల్పోయిందో ఇప్పుడు మళ్ళీ ముక్కుపిండి మరీ వసూలు చేసుకుంటుంది. అదే భారతదేశానికి ఇప్పుడు $90 వరకు అమ్ముతుంది. నిజానికి అక్కడ $100 వరకు అమ్మాలి, కానీ మనకి చైనాకి తక్కువకైనా అమ్ముతుంది, $10. అయితే మనకి మాత్రమే కాదు, అందరికీ కూడా తక్కువకే అమ్ముతుంది. ఇప్పుడు రష్యా ముక్కుపిండి వసూలు చేస్తుందంటే అందులో తప్పేమీ లేదు. ఆ రోజు కూడా ఆంక్షల నేపథ్యంలో తను రాయితీలకు ఇస్తే అరే మీరు నష్టపోయారు, మీరు మరీ $45 కాదులే, మరొక $10 ఎక్కువించి $55 కొంటామని భారత్ ఆ రోజు చెప్పలేదుగా. ఆ రోజు భారత్ $45 కొనింది. ఇంకా అవసరమైతే ఇంకా తగ్గించండి వీలైతేనే అంటది. $35 ఇచ్చినా కొనేస్తుంది. అంతేగాని మిత్రుడు నువ్వు నష్టపోతున్నాడని మనమేమి $10 ఎక్కువించి కొనలేము. అదేవిధంగా ఈరోజు రష్యాకి అవకాశం వచ్చింది. అలాగే ఆంక్షలు కూడా ఎత్తేసింది అమెరికా వచ్చే నెల 15-16 వరకు. కాబట్టి మీరు కొనుక్కోండి అన్న విధంగా ఎప్పుడైతే చెప్పిందో ఇక అన్ని దేశాలు కూడా రష్యా దగ్గర కొనుక్కోవాలని వచ్చాయి. హార్మోజ్ జలసంధిని మూసేయడం వల్ల గల్ఫ్ దేశాల దగ్గర వ్యాపారం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు రష్యా ఆడిందే ఆట, పాడిందే పాట. కానీ అలా చేయడం లేదు. కేవలం $90 ఇచ్చేస్తుంది. $100 అమ్మినా సరే కొనాల్సిందే, కానీ $90 ఇస్తుంది. ఈరోజు మనం $45 కొన్నాము, ఇప్పుడు $90 పెట్టి కొనాల్సి వస్తుంది. అంటే ఏదైతే మనం రాయితీలు పొందామో మళ్ళీ ఇప్పుడు రాయితీలు ఇచ్చేయాల్సి వస్తుంది. కాబట్టి రష్యాకి మంచి అవకాశం ఇది. అలాగే తప్పేం లేదు. మిత్రుడిగా మనము లాభపడ్డాము, అప్పుడు అది కూడా లాభపడింది. ఎందుకు అంటే ఆ సమయంలో ఎవరు కొనకపోతే మనం కొన్నాం. ఆ యొక్క ఏదైతే చైనా కొనక మిగిలిపోయిందో మనం కొనేసాం. అలాగే ఇప్పుడు కూడా అంతే, మనమే కొనాలి రష్యా దగ్గర, అది ఎంత ఎక్కువకైనా సరే. ఎందుకంటే మిగతా దేశాలు కూడా అందుకే అమ్ముతాయి కదా. మిగతా దేశాలు, గల్ఫ్ దేశాలు అయితే $110, $115 కూడా అమ్ముతున్నాయి. సో అవకాశం వచ్చింది రష్యాకి ఇప్పుడు.